అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి, మీకు ప్రేక్షకులందరికీ. సార్, ఈ మధ్య కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ చాలా డిస్ప్యూట్స్ వచ్చి ఆ కేసుల కోసం తిరుగుతూ ఉన్నారు. మీరు సర్టిఫైడ్ మీడియేటర్ కదా సార్, దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు భారతదేశంలో అటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కానీ, ఇటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మొత్తం ఈ మీడియేషన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉండి కోర్టుకి సమయం సరిపోవట్లేదు, స్టాఫ్ సరిపోవట్లే, దాని ఆఫీస్ బిల్డింగ్స్ కానీ అన్నీ ఇబ్బంది అయిపోతూ ఉన్నాయి. కేసులు ఏమో పెరిగిపోతున్నాయి విపరీతంగా. వీటికి ఒక మీడియేషన్ మంచి మార్గం అని ఈ మధ్య కాలాల్లో అదే పనిగా ఎంకరేజ్ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో అయితే ముందు మీడియేషన్ చేసుకొని రండి, కాకపోతే రండి అని చెప్తున్నారు డైరెక్ట్గా. పెద్ద మొన్న చూసారా, పెద్ద ఇంటర్ డిస్ప్యూట్స్, స్టేట్స్ డిస్ప్యూట్స్ కూడా మీడియేషన్ చేసుకురమ్మంటున్నారు. అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఏదో పాపం ఉద్యోగాలు చేసుకుంటుంటారు, వాళ్ళు జాబులు సెలవు ఇవ్వరు, లేకపోతే శాలరీ కట్ అవుతుంటుంది, ఒక రోజంతా పోద్ది కోర్టు అంటే, వాయిదాలకు పోతూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి, లాయర్ చుట్టూ తిరగాలి, కోర్టు చుట్టూ తిరగాలి, మీకు డబ్బు పోద్ది, రెండోది మనశ్శాంతి పోద్ది, మీ టైం అంతా వేస్ట్ అవుద్ది. కాబట్టి మీరు మొదట్లోనే ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ అనుకోండి, ల్యాండ్ ఇష్యూస్ అనుకోండి, ఇంకేదన్నా ఒక 2 కంపెనీల మధ్య ప్రాబ్లమ్స్ అనుకోండి, ముందు మాలాంటి సర్టిఫైడ్ మీడియేటర్స్ని, న్యాయసేతు మీకు మీడియేషన్ సెంటర్ ఉంది, ఇలాంటి వాటిల్ని సంప్రదించండి. మొదట్లోనే సంప్రదిస్తే మీ మధ్య ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్ని, ఆ డిస్ప్యూట్ని ఇద్దరిని కూర్చోబెట్టి దాన్ని రిజాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. మోస్ట్లీ అవుతాయి, కాని పక్షంలో అప్పుడు మాత్రమే మనం కోర్టుకి వెళ్తే బాగుంటుంది. 80% రిజాల్వ్ అయిపోతాయి, ఒక 20% కొంచెం కష్టపడితే ఒక 10% కూడా అయిపోతాయి. మీరు ఈ పని చేస్తే మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మీ మనశ్శాంతిని కోల్పోరు, సమయం వృధా కాదు, డబ్బులు వేస్ట్ కావు. కాబట్టి దయించి ఈ రోజుల్లో ఎక్కువ పెళ్ళైన నెలకే, 10 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలకే, లేదా పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కువ కేసులు అయిపోతున్నాయి, సివిల్ కేసులు, ఈ ఫ్యామిలీ కేసులతోటి కోర్టులు నిండిపోతున్నాయి. కాబట్టి మీరు ఒక మంచి సర్టిఫైడ్ మీడియేటర్ని అప్రోచ్ అయ్యి రిజాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్, చక్కగా వివరించారు. సో చూసారు కదా, మీకు ఏమైనా మీడియేషన్ కావాలనుకున్నా, న్యాయపరమైన సలహాలు కావాలనుకున్నా, సార్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.